మూసి 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 మీద ఎన్ని తీర్ల పంచాదులైనాయో అంత ఎరికే కదా. మూసి మురికిని లేకుండా చేయాలి, మూసిని ముద్దుగా చేయాలని సర్కారు వాళ్ళు అంటుంటే చల్ మూసి మీద చేసేటిదంతా మోసమే అని ప్రతిపక్ష పోళ్ళని పట్టిరి. ఎవ్వళ్ళెన్ని అన్నా సర్కారు మాత్రం తగ్గేదే లేదన్నట్టు తేపకో కార్యం ముంగటేసుకుంటూనే ఉంది. అగో అట్ల నెయ్యల్లా ఈ కార్యం ముంగటేసుకుంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. రైట్, మూసీ నది ఒడ్డుకు ఇంకో కార్యం ముంగటేసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. మూసీ ఒడ్డుకు శ్రీ ఓంకారేశ్వరుని గుడి కట్టబోతుర్రు. గుడి మొత్తం కట్టినాక ఇగో గిట్లుంటదట. గుడికి పక్క పోంటే మూసీ నది పారేటట్టు సౌలతు చేస్తాడట. చుట్టూ చెట్లు, పొల్లగాళ్ళు ఆడుకునేందుకు పార్కులు, పెద్దోళ్ళు పొద్దుగాల నడిచేందుకు సౌలతు చేస్తాడట. కూడా గుడి కట్టినాక మూసీ నది ప్రక్షాళన కార్యం ఒడిచినాక ఎట్టుంటదో పబ్లిక్ కెలక చెప్పేందుకు ఈ గ్రాఫిక్స్ వీడియోని విడుదల చేసిల్లన్నట్టు గవర్నమెంట్ తరపుకెంచి. అయితే ఈ కొత్త గుడి కట్టేందుకు అంతా తయారు చేసిలట కూడా ఆల్రెడీ. ఇవాళ పెద్ద పూజలు చేసి శంకుబండలు బాతిరు సర్కార్ తరపుకెంచి. ఏండ్ల కమానంకెంచి మూసీని ఆగం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు తేడాగా చేయాలంటే ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి. పబ్లిక్ కు తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు చేస్తాం, అన్ని తీర్లకు ఆసరైతాం, పక్కా గట్టి తీర్థం అనుకొచ్చిండు సీఎం సారు. ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఇది చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి వస్తుంది. ఇది యథాలాపంగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమం జరుగుతుంది అని నేను భావించడం లేదు. ఇది దైవేచ్ఛగా పెద్దల నానుడి ప్రకారం శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మా ప్రభుత్వానికి ప్రజలకు అందించే అవకాశం ఇచ్చిండ్రు అనంటే ఇది గొప్ప భగవత్ కార్యము అని చెప్పి మా మంత్రివర్గం భావిస్తుంది. మంచిరేవులలో మూసీ నది కొట్టుకు కడుతురికి ఓంకారేశ్వరుని గుడి. ఇంత మునుపున్న వీరభద్ర స్వామి గుళ్ళనే ఇప్పుడు కొత్తగా ఓంకారేశ్వరుని గుడి కట్టేది కూడా. 8 ఎకరాలలో 700 కోట్ల రూపాయలతోని కట్టేటికి గుడి గోపురమే ఏం తక్కువ 100 అడుగులు ఉంటదంటే చూడలేక. అంతేకాదు మూసీ నడిమిట్లో 100 అడుగుల శివుని విగ్రహాన్ని కూడా పెడతారట. 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. అగనాట ఎవరన్నా అడ్డుపడితే శివతాండవమే ఉంటదాట. ఇక సరే ఎట్టయితుందో ఏమైతుందో గాని గుడికి పక్క పోయింటే మూసి రోడ్లు, పార్కింగులు, బిల్డింగులు, దివి మీద శివుని విగ్రహము. ఇట్లా మూసి గ్రాఫిక్స్ వీడియో చూస్తుంటే మస్తు అనిపిస్తుందిలే. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు సర్కారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టే అయితే గిట్ట అవుతుంది అన్నట్టు మూసి ఒడ్డుకు. సంబరం అంటే భద్రాద్రిలనే. నిన్న దేవుళ్ళ కళ్యాణము ఏమన్నా జరిగిందా? సర్కార్ పట్టుబట్టలు పట్టుకొచ్చుడు, పెళ్లి పందిట్ల సీతారాములను కూసోబెట్టుడు, రామదాసు సేపిచ్చిన నగలను ఒక్కొక్కటి భక్తులకు చూపెట్టుకుంటా ముద్దుగా అలంకరణ చేసుడు, అటెంక జీలకర్ర బెల్లం పెట్టి సీతమ్మ మెడల రామయ్య పుస్తగట్టుడు. అబ్బో చూడ్డానికి 2 కళ్ళు సాలలేదనుకో రాదుర్రి. ఏడాదికోసారి మాత్రమే కలిగే భాగ్యం ఇది. లగ్గమే కాదు, రామయ్య భక్తులకు ఇలా ఈ భాగ్యం కూడా దొరికింది. సీతారాములకు కళ్యాణమే కాదు, రామయ్యకు పట్టాభిషేకం కూడా మస్తు ఘనంగా అయింది. ముంగట రాజన్న ఎదుర్కోగా సర్వభౌమ వాహనం ఎక్కి బంగారు సింహాసనం మీదకి వచ్చిళ్ళు సీతారాములు. విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాది మునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకా. గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు పట్టుబట్టలు పట్టుకొచ్చిండు సీతారాములకు. పెద్ద పూజలు ఒడిచినాక బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రికలు ఒక్కొక్కటి అందించారు అయ్యవార్లు. రామయ్యకు పచ్చల పథకం, సీతమ్మకు చింతాకు పథకం, లక్ష్మణుడికి రామనాణ్యంతో చేపించిన నగల అలంకరణ చేసిర్రు. అంటే ఇంకా బంగారు ఛత్రి, రాజకడ్గం సమర్పిస్తుంటే చూసిన భక్తులది ఒక మురిపేం కాదు. అటంక సీతారాములకు బంగారు కిరీటాలతో పట్టాభిషేకం కార్యం నడిచింది.
గిట్లా పట్టాభిషేకం కార్యం ఒడిచినాక సీతమ్మ కానుకిచ్చిన ముత్యాల దండను మెడలేసుకొని మస్తు మురిసిపోయిండు అంజన్న. సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం కార్యం చూడడానికి భద్రాచలానికి బగ్గొచ్చారు భక్తులు. పోయినోళ్ళేడు దగ్గరికెంచి చూసిరు గాని పోనోళ్ళ కోసమే చూపెడదామని మేము పట్టుకొచ్చినాం ఈ వార్త. ఈ గిట్ట సీతారాముల పట్టాభిషేకం చూసేటందుకు వచ్చిన భక్తులదైతే ఒక మురిపేం కాదు పో. జాతరలు అంటే మస్తు సంబరంగా ఇంటిల్లి పాది పోయి చూసొస్తారు. పిల్ల జలాన్ని ఎంబడేసుకొని పోయి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక తెలంగాణలో జాతర అంటే పండుగే పండగ. పబ్లిక్కు దుక్నాలు, గుడారాలు, గాజుల కొట్లు, బొంగుల పుట్నాలు, పొల్లగాండ్ల పీకల మూతలతోని కలకలలాడుతుంటుంది ఈ జాతరల. ఆయన మొన్ననే కదా మేడారం తల్లుల జాతర అయిపోయింది, ఇప్పుడేం జాతర ఉన్నది అని అంటారా? ఇంకో జాతరకు టైం దగ్గర పడ్డది చూడుర్రి. నాగర్ కర్నూలు జిల్లాలో ఏటి సలేశ్వరం జాతరకు అంతా తయారైంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా అంటే 3 వద్దులు మస్తు ఘనంగా అవుతుంది ఈ జాతర. తెలుగుల అమర్నాథ్ జాతర అని పిలుచుకుంటారు అక్కడి భక్తులు. హైదరాబాద్ కెంచి శ్రీశైలంకెళ్ళ పోయేటి తోవల హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా ఫరాహాబాద్ చౌరస్తా మీదకెంచి 22 కిలోమీటర్లు లోపలికి పోతే బుగూరు అడవులల్లో ఉంటది సలేశ్వరము. గుడికాడికి పోయేటందుకు తవ్వు ఉంటది కానీ ఓ 5 కిలోమీటర్ల యువతలనే ఆపుతారు ఎక్కొచ్చిన బండ్లను. ఆడికెంచి శివయ్యను తలుసుకుంటా నడుచుకుంటా పోవాల్సిందే వచ్చిన భక్తులు. మొత్తం గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు, చిన్నలు పెద్దలు అని తేడా ఏం లేదు. ఉన్నోళ్ళు లేనోళ్ళని భేదాలు ఏం లేవు. అందరికి ఇదే తోవా. విఐపి దర్శనాలు, స్పెషల్ ఘాట్లేం లేవు. అందరికి ఇట్లా చెట్ల పుట్టలు నడువు ఇట్లా నడుచుకుంటూ పోవాల్సిందే పక్క. ఇప్పటికే అధికారులు పోయి అరుచుకొని వచ్చేది కూడా ఆడ పరిస్థితి ఎట్టుందనేదంతా. ఈ ట్రెక్ చాలా టఫ్ గా ఉంటది కాబట్టి పీపుల్ అందరూ ఫోకస్ గా కొంచెం హెల్త్ కాన్షియస్ పెట్టుకొని చేయాలి. ఫారెస్ట్ లో మూవ్ అవుతున్నప్పుడు ఫైర్ పెట్టడం కానీ వండుకోవడానికి, అండ్ దెన్ ఏమన్నా ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇంకేమన్నా ఎనీథింగ్ యాంటీ సోషల్ గా ఏమైనా చేయడం, అసాంఘికంగా ఏమైనా చేస్తే కానీ స్ట్రిక్ట్ గా యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచే ఉంటది. కోర్ ఏరియా ఆఫ్ టైగర్ రిజర్వ్ లో ట్రెక్ ని మీరు చేయగలుగుతున్నారు అండ్ దేవుడిని దర్శించుకోగలుగుతున్నారు. అండ్ ఆల్సో షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ మనకి ఫారెస్ట్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఎన్వైరన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి అక్కడ. చుట్టుముట్టు గుట్టలు, నడిమిట్ల లోయ, మీదికెంచి దుంకుతున్న జలపాతాన్ని చూస్తుంటే కన్నుల పండుగ లెక్కనే ఉంటది. వచ్చిన వాళ్ళంతా ఇక్కడనే స్నానాలు జపాలు చేసేది. 2 కొండల నడిమిట్ల 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటది లోయ. గుట్టల సందులంగా నడుచుకుంటా పోతే సొలిక కిందున్న శివయ్యను చూడొచ్చు అన్నట్టు. అయితే గుట్ట మీదంగా దుంకేటి జలపాతం నీళ్లు ఏడికెంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. అడవిలంగా పారుతుంది కాబట్టి వనమూలికలు కలుస్తాయి. నీళ్లు తాగితే నొప్పులు, రోగాలు పోతాయని అక్కడికి వచ్చేటోళ్ళ నమ్మకం. చిన్నగానే ఉంటది గుడి కానీ అయ్యవార్లు ఉండరు, సెంచులే పూజార్లు అక్కడ. అట్లనికి జాతర ఏడాదంతా నడుస్తుందేమో అనుకునేలో అట్లేం ఉండదు. 10 ఏడు ఉంటది. కాకుంటే ఉగాది పండుగ వెళ్ళాక 5 వద్దులు చేస్తారు ఈ జాతరని. కానీ ఈ ఏడు మాత్రం 3 రోజులే. అట్లా ఈ ఏడు చేసేటి పండుగకు మస్తు ముస్తాబు చేసిరు అక్కడి పూజార్లు. లింగమయ్య వస్తున్నాం అనుకుంటా భక్తులు వస్తారు, లింగమయ్య పోతున్నాం అనుకుంటా పోతారు. మళ్ళా కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతుంటారు అడిగి పోయేటి భక్తులు. ఇంకేటు టైం ఉంది కదా, పోబుద్ది అయిన వాళ్ళు ఉంటే పోతారని ముందుగానే చెప్తున్నాం. మీకు కూడా ఏమైనా పోబుద్ది అయితే ఓ పాలి పోయిరారు మరి. మామూలుగా సర్కార్ బడిసార్లంటే యాళ్ళకొస్తారు, వాళ్ళ చదివేదో వాళ్ళు చెప్పుకొని అవతల పడతారు. ఇంకొందరైతే పొల్లగాండ్ల కోసం ఆలోచన చేసి స్పెషల్ క్లాసులు కూడా తీసుకుంటారు. ఇది ఎక్కడైనా కామన్ ముచ్చటే. కానీ ఆ సూర్యాపేట జిల్లాలో ఉండే ఓ సార్ మాత్రం ఇచ్చంతరంగా వేరే ఆలోచన ముంగటేసుకుండు. మరి ఆ సారు చేసిన ఇకమతేందో మీరే చూడుర్రో సరే. జనమంతా అటు తిరిగి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇటు రావునేశం కట్టి చేతులేదో పోస్టర్ పట్టుకుంటూ చూడు. గీననేగా సర్కార్ బడిసారు. పేరు రాచకొండ ప్రభాకరు. సూర్యాపేట జిల్లా మద్దిరాల సర్కారు పెద్దపల్లి తెలుగు చెప్తాడు. అయితే ఈ సార్కో అలవాటు ఉంది. సమాజానికి చెడు జరిపే అడ్డమైన వస్తువులకు యూత్ ఇంకా జనమంతా దూరంగా ఉండాలని చెప్పి చిత్ర విచిత్రమైన ఏషాలు కట్టి చూపిస్తుంటాడు. అగో అట్లనే ఈ శ్రీరామనవమి పండుగకు ఇట్లా రాములో రేషంగా ఇచ్చిండు. చేతిలో డ్రగ్స్ గంజాయి తీసుకోదు అని ఓ పోస్టర్ పట్టుకొని రామగిరి రామాలయం దిక్కుపోయిండు. భక్తులారా, మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే అడ్డమైన డ్రగ్స్ గంజాయి జోలికి పోకుర్రి. అవి తీసుకుంటే మీ బతుకులు ఆగమైతాయి అని వచ్చిన వాళ్ళందరికీ పూసగుచ్చుండి గిట్లా. రాముడు ఆదర్శ మానవుడిగా పేరు తెచ్చుకున్నాడు. మనం అందరం కూడా యువత ఆదర్శంగా ఉండాలి. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుకుంటున్నాను. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. ఖాళీ సమయంలో సెలవు రోజుల్లో ఇట్లా వినూత్నంగా గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలపై
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాను. యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా చదువుకొని లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంటిరా మొగోళ్ళు ప్రతి ఒక్కరు రాములూరిని ఆదర్శంగా తీసుకొని అవ్వయ్యలకు మంచి పేరు తీసుకురావాలి. అందుకోసమే నా ఈ ఆరాటం పోరాటం అని చెప్పుకొస్తుండు ప్రభాకర్ సారు. అంతేకాదు బైకులు తోలేటోళ్ళు నెత్తికి షిప్పలు, కారు తోలేటోళ్ళు సీటు బెల్టులు తప్పకుండా పెట్టుకోవాలి. అది మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు గుర్తు చేస్తుండు. సూపర్ సార్, మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది. కొందరు సర్కారు బడిసార్లు చదువు చెప్పినవా నెలనాడు జీతం వచ్చిందా అన్నట్లే చేస్తుంటారు. కానీ మీరు మాత్రం మీ విధంగా సమాజం బాధ్యత కింద తీసుకున్నారు. సూపర్ అని తారీఫ్ చేసుకుంటూ పోయిరాట సారేశం చూసిన జనమంతా. పట్నంలో సిటీ బస్సులతోని పబ్లిక్కు ఎంత పాయిది ఉంటుందంటే ఒక్కసారి పాస్ తీసుకుంటే పట్నం బస్సులు ఎంత దూరం తిరిగితే అంత దూరం ఎక్కిపోవచ్చు. ఏ బస్సు ఎక్కినా పాస్ చూపెడితే ఓ పని అయిపోతుంది. ఇక ఆడోళ్లకు ఫ్రీ బస్సే కాబట్టి కొలువులకు పోయేటోళ్లకు ఏ రంది లేదు. అవసరమైతే సిటీ అవతలకెంచి కూడా బస్సు ఎక్కి కొలువులకు పట్నం వస్తారు చాలా మంది దాకా. కానీ ఇప్పటి సంది సిటీ బస్సులకు కొత్త రూల్ పెట్టిర్రు ఆర్టీసీ వాళ్ళు. ఏంది అని అంటారా? ఈ వార్త చూడరు, ఇక ఎరకైతుంది మీకే. రైట్, ఇక పట్నంలో తిరిగేటి బస్సులకు కొత్త రూలు పట్టుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ఏందనుకుంటూ పట్నంలో తిరిగేటి బస్సులు ఇక ఇప్పటి సంది ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే తిరుగుతాయట. గీత దాటి అవతలికి పోయేటి ముచ్చటే ఉండదాటిక. మరి అవతలికి పోవాలనుకునేటోళ్ళ పరిస్థితి ఏందంటారా? అసోంటోళ్ళంతా ఇక ఇప్పటి సంది జిల్లాలకు పోయేటి బస్సులు ఎక్కాల్సిందే. మామూలుగానైతే ఇప్పటి వరకు పట్నం బస్సులు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు తిరిగెడుతుండే. ఇక ఇప్పటి సంది వీటిని అన్నిటిని రద్దు చేస్తారట. మరి ఇప్పటి వరకు దూరం తిరిగిన బస్సులు ఏం చేస్తారు? అందులో పనిచేసేటోళ్ళ కొలువుల సంగతి ఏందంటారా? గాదానికి కూడా ఓ ఉపాయం చేసేటోళ్ళు బస్సుల్ని బస్సులలో పనిచేసేటోళ్ళను జిల్లాలకు తబాదాలు చేస్తారట. కాకుంటే కండక్టర్లను కాదు, ఉత్త డ్రైవర్ల వరకే ఈ రూలు. మళ్ళా ఇప్పటి వరకు పట్నం బస్సులు ఇటు చౌటుప్పలు, బీబీ నగర్, షామీల్పేట, శంషాబాద్, పటాన్ చెరువు ఇట పట్నం చుట్టూన్న రింగ్ రోడ్డు దాటేసి పోయి ఎడుతుండే. గానీ ఇక ఇప్పటి సంది అడిదిక్కు పోయేటి బస్సులేం పోవన్నట్టే. వీటిని అన్నిటిని రద్దు చేస్తారు అన్నట్టు. ఏమున్నా రింగ్ రోడ్డు వరకు పోయేటి బస్సుల వరకే తిప్పుతారు. ఇక మరి అవతలికి పోయేటోళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళంతా జిల్లాలకు పోయేటి బస్సులు ఎక్కాల్సిందే. ఇక గీదానికి అన్ని తీర్ల సౌలతులు చేసిలాట కూడా ఆల్రెడీ. మరి గిట్లెందుకు చేస్తుందంటే పట్నంలో నడిచేటి బస్సుల మీద కొలువులు చేసేటోళ్లకు జిల్లాలలో పనులు చేసేటోళ్ళ కంటే ఎక్కువ హెచ్ఆర్ఏ, సీసీఏ ఎక్కువ ఉందట. ఇక అసోంటి వాళ్ళందరినీ జిల్లాలకు పంపిస్తే జీతాలు తగ్గించుకోవచ్చు అని ఆర్టీసీ వాళ్ళ ఆలోచన కావచ్చు. మరి చూడాలి ఇక ఈ కొత్త రూలు ఎప్పటి సంది అమలు చేస్తారో, దీని మీద ఆర్టీసీల కొలువులు చేసేటోళ్ళు ఏమంటారు అనేది రేపు. నిన్న అలా పెళ్ళిళ్ళన్నీ చల్లని ఏసీలా అవుతున్నాయి. పెద్ద పెద్ద మండపాలు, నచ్చిన పెళ్లి పందిరి, తీరు డెకరేషన్లు, 10 రకాల వంటలు, పొద్దుక డీజేలు పెట్టి బరాత్లు. అబ్బో చిన్నగుండదు హంగామా. అయితే ఇవన్నీ అంతో ఇంతో పైసలుండి చేసుకునేటోళ్ళ ముచ్చట. మరి పైసలు లేని వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? వాళ్ళకెవళ్ళు ముంగడ పడతారు అని అంటే ఇక గీతీర్లా అవుతున్నాయి లగ్గాలు. ఒకే ఒక్క పంతులు, ఒకే ఒక్క పెళ్లి పెద్ద, ఒక్కటే పెళ్లి పందిరి. ఆ పందిట్ల ఒక్కటైన 24 జంటలు. చూస్తురు కదా, ఇది సత్యసాయి జిల్లాలైన సామూహిక వివాహాల ముచ్చట. మడకశిర మండలం నీలకంఠాపురం అనే ఊళ్ళైంది. పెండ్లి పెద్దగా మాజీ మంత్రి ఒకప్పటి చేయిపాటి పెద్ద రఘువీరారెడ్డి సారు అన్ని ముంగటుండి నడిపించుండు. అదిగిన వాళ్ళ సొంతూళ్ళనే. మొదలు రాములూరి కళ్యాణ ఘట్టం ఒడవంగానే అటెనక పేద బొక్కల పెండీలు గిట్ల మా సంబురంగా జరిపించిండు సారు. పిల్లగాళ్లకు అందరికి ఒకటే తీరు బట్టలు తొడిగిచ్చి అందరిని ఒకటే తీరు కుర్చీలేసి ఎదురు బదురు కూసబెట్టిరు గిట్లా. ఇక పంతులు పెండ్లి మంత్రాలు చదువు ఒడిచినాక పిల్లగాళ్ళంతా పిల్ల మెడల 3 ముళ్ళు వేసిర్రు. అటెనక పెండ్లికి ఇంత మంచిగా జరిపించినందుకు శనార్థులు సార్ అని పిల్లగాళ్ళు పంతులు ఇంకా సార్ కాళ్ళకు మొక్కిర్రు. అంతకంటే మొదలు కొందరు వాళ్ళ సాంప్రదాయం దగ్గర గుర్రం మీద వచ్చిర్రు. అయితే రఘువీర సారులోకి ఇదేం కొత్త కాదట. వాళ్ళ ఇంట్లోకించి సామూహిక పెండీలు జరిపించుడు 44 ఏళ్ల సంధి వస్తున్న ఆచారం అట. అట్లా ఇదివరదాకా 4500 జంటలను ఒక్కటి చేసినాం అనేది సార్ అంటున్నమాట. ఇక అందరి లగ్గాలు నిమ్మలంగా ఒడిపించిన రఘువీర సారు అటెనక స్టేజ్ మీద గిట్ల కూలలు అందుకొని ధూమ్ ధామ్ ఆడిండు. రాములూరి పాటలు మంచిగా డీజే బాక్సులలో వస్తుంటే దరువుకు ఏమాత్రం అలసిపోకుండా ఆడినానే మంచిగా ఆడిపాడిండు సారు. అయినా నిన్నయాల ఒక్క పెళ్లి చేస్తానికే కింద మీద అవుతురు జనాలు. అసొంటిది 24 జంటలకు కొత్త బట్టలు పెట్టి పుస్తమటల కాంచి సారే చూసిందంటే గొప్ప ముచ్చటే. ఈడికే ఒడవలే, వచ్చిన చుట్టాలకు తీరు వంటలు వండించి తినిపించి తోలిండట. ఏదేమైనా 100 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయాలన్నట్లు ఏ అబద్ధం ఆడకుండానే అన్ని తానై ఇన్ని లగ్గాలు జరిపించుండు రఘువీర సారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.
విశ్వాసం గురించి చెప్పాలంటే కుక్క తర్వాతనే ఏదైనా. అందుకే దొంగల శరలకెంచి ఇంటి ఓనర్ను కాపాడిన కుక్క, యజమాని జీవి పోతే ఆఖరి కార్యం అయ్యే వరకు పీనిగెమ్మటే ఉన్న కుక్క, పోలీసోళ్లకు సాయం చేసి గీనడమనే రిటైర్ అయిన కుక్క అని కుక్కల విశ్వాసం గురించి మన పటాస్ వార్తలలో బొచ్చుడు ముచ్చట్లు చెప్పినాం. అగో గిట్లనే ఆ జగిత్యాల దిక్కు కూడా ఓ కుక్క పెద్ద విశ్వాసమే చూపించింది. మరి ఆ కుక్క చేసిన పనేందో మీరే చూడరు సరి. వారే వా, కుక్క అంటే గిట్లుండాలే. వాటి విశ్వాసం ఏందో చూపించి యావత్ కుక్కల జాతి పరువు నిలబెట్టింది శునకం. అసలు ముచ్చట ఏందంటే ఇగో గిడ భుజాలకు బ్యాగులు తగిలించుకొని పోతారు చూడు, ఈ అన్నలంతా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు వీళ్ళ ఊరు. అయితే మాల తీద్దామని వాళ్ళ ఊరికెంచి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరు. అట్లా పోతా అంటే నడుమల ఊట్నూరు కాడ రెస్ట్ తీసుకున్న తావుల కలిసిందాడ ఈ కుక్క. సరే అని వాళ్ళు తినే దాంట్లోకించి ఓ బిస్కోట్ పొడిపి కుక్క పెట్టినాడు ఓ స్వామి. అంతే గా 4 బిస్కోట్లు నమిలి పెట్టినోళ్ళ విశ్వాసం మరవకుండా వాళ్ళెమ్మటే పాదయాత్ర చేసింది. అట్లని 1-2 కిలోమీటర్లు కాదు సుమా, ఏం తక్కువ 130 కిలోమీటర్లు స్వాములతోనే నడిచింది. అదిగిన 5 వద్దులు రికాం లేకుండా. అట్లా ఎండల నడవంగా పాపం కాళ్ళకు బొగ్గలు వస్తే జాలిపడి సాక్షులు గిన దొడిగిరి కుక్కకు. అట్లయినా సరే మీతో పాటే నేను కూడా వస్తానట్టు స్వాములతోనే నడక సాగించిందట. అంతేనా స్వామి? గత ఐదు రోజుల నుంచి మేము కొండగట్టు పాదయాత్ర వెళ్తున్నాం. ఈ స్వామి ఏమో ఊట్నూరులో కలిసింది. అప్పటి నుంచి ఈ స్వామి మాతోటి పాదయాత్ర చేస్తుంది. ఆ స్వామికి ఎంత కాలం నొప్పైనా మాతోటి వస్తుంది, మాతోటి పడుకుంటుంది, మాతోటి తిరుగుతుంది. ఇంటిరా పెట్టిన బిస్కోట్లు తిని తోకూపుకుండా పోకుండా పెట్టినందుకు గింత విశ్వాసం చూపిస్తుంది. ఇక దీని మించిన విశ్వాసం మనసులోకి ఉంటుందా చెప్పురి అని అడగబట్టిరు స్వాములు. ఏదేమైనా 5 రూపాయల బిస్కోట్ పొడ కుక్కలోని విశ్వాసాన్ని దునియాకు చూపించింది. తిండి పెట్టినందుకు జరసేపు వాళ్ళు ఎమ్మడి పోయినట్టు నటించకుండా కాలు బొబ్బలెక్కినా సూత 130 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఈ కుక్క విశ్వాసం ముంగడ ఎవ్వరు పనికిరారు కదా అని అనుకుంటారు ఈ ముచ్చేడు చూసిన పబ్లిక్. కానీ పెంచి గొప్పగా ఎదిగేటందుకు తమ జీవితం అంతా దారబోసిన అయ్యవ్వల రుణం ఎన్నటికీ తీర్చుకోలేవు. అందుకే కొందరు తమ తల్లిదండ్రుల కోసం విగ్రహాలు కూడా గట్టి పెద్ద పండగ లెక్కనే చేస్తుంటారు. ఇది మనం చాలా దిక్కుల్లో చూస్తున్నదే. అయితే మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఉల్టా కొడుకుకు విగ్రహం గట్టి పూజలు చేస్తుర్రట ఓ అయ్యవ్వలు. మరి గట్లెందుకు చేస్తుర్రో మనం కూడా చూసేసొద్దాం పారోసారి. దోర్నబా గట్టిరు, సౌండ్ బాక్సులు పెట్టిరు, దర్వాజకు మంచిగా పూలు గిన గుచ్చిర్రు. మరి పిల్లగాడు ఏడుల్లా అని అంటారా? అయితే చూడురి. చూసిరు కదా, గీలేగా పిల్లగాడు. పంతులు గారు ముహూర్తం దాటిపోతుంది, మొదలు డవడం అనిపిరి. రైట్, లగ్గం కూడా అయిపోయింది. అగో విగ్రహాలను పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల తీర్ల సింగారించి పెళ్లి చేస్తారు. ఏంది కథ అని అంటారా? అయితే అసలు ముచ్చట్లకు పోదాం. ఈ బొమ్మల పెళ్లి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్పూడి అనే ఊళ్ళో అయింది. లాలు సుక్కమ్మ అనే ఇద్దరాల మొదలకు రామ్కోటి అనే కొడుకు ఉండేనట. అయితే 22 ఏళ్ల కింద ఓ పొల్లను ప్రేమించుకొని లగ్గం చేసుకుందామని అనుకుంటే ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో లగ్గం చేసుకుంటా అని లవ్వాడిని ఆమెకు మాటిస్తిని. ఇటు చూస్తేనేమో పెద్దలు ఒప్పుకుంటలేరా. ఆమెకు ముఖమెట్లా చూపిద్దునని బాధపడ్డ రామకోట అన్న బలి వీటికి జీవి తీసుకుండు. ఇదైనాక 20 రోజులకు అన్నతో పాటు ఆ పొలగిన జీవి తీసుకుందట. సీన్ కట్ చేస్తే కొడుకు నెత్తిలో 4 ఇత్తులు వేయకపోతే ఆల్చంగా తెలుసుకున్న అవ్వయ్యలు ఇంట్లోనే ఓ అర్ర దిప్పాన్ల కొడుకు ఇంకా కొడుకు ప్రేమించిన పొల్ల విగ్రహాలను కట్టించి ఇట్లా ప్రతేడు లగ్గం చేస్తుర్రు. అదిగిన శ్రీరామనవమి నాడు ఇక పంతులు వచ్చి లగ్గం కార్యం అంతా ఒడిపించినాక అక్క చెల్లెళ్ళు నివాళి బట్టి ఆడిబిడ్డ కట్టంగిన అడుగుతారు. ఇక ఈ పెళ్లిల నిజమైన పెళ్లిలు ఉన్నట్టే అక్షింతలు, తల్వాలు, పసుపు, కుంకుమ, బాసింగాలు, బట్టలు అన్నీ ఉంటాయి. లగ్గం చూస్తానికి చుట్టుపక్కల ఊర్లకించి 100 మంది జనాలు కూడా వస్తారట. ఏదేమైనా కొడుకు ప్రేమను ఆనాడే అర్థం చేసుకుంటే గిట్లా బొమ్మల పెళ్లి చేసేటోళ్ళు కాదు, మనవలు మనవరాలను ఎత్తుకొని ముద్దుగా మురిసిపోదురు. ఎంత బాధ వచ్చే వీళ్ళకు అని అనుకుంటా పోయిరాట చూడొచ్చిన జనమంతా. చలో మరి ఫన్ మా టిఆర్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.